కెరీరే కాంట్రవర్సీ కెరీర్. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కెరీర్ కాదండి. ఆద్యం 89లో గండిపేట రహస్యం. రామారావు గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు ఆయన. అవును నేను రామారావు గారి క్యారెక్టర్. అవును కృష్ణ గారు, విజయనిర్మల గారు, ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు డైరెక్ట్ చేశారు. విజయనిర్మల గారు, నరేష్ గారు వీళ్ళిద్దరూ ఉండేవారు సినిమాలో. ఇంకెవరో ఒక ఆయన యాక్ట్ చేశారండి, వినోద్ బాలా అని టీవీ యాక్టర్ ఉన్నాడు చూసారా, ఆయన నేను ఆ సినిమాలో ఇంట్రొడ్యూస్ అయ్యాం. అప్పుడు బాబు మోహన్ గారిని కూడా అడిగారు, అన్న ఆ సినిమా చేస్తే కోపం అవుతామో అని. ఆయన తప్పుకున్నాడు. ఆయన ఆ సినిమా ఆడాక రామారావు గారు బ్రహ్మశివస్వామిత్ర డబ్బింగ్ చెప్పడానికి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి నాకు వేరే ఆయన ఎవరో మిమిక్రీ అని చేసి చెప్పారు. ఎవరు వారు? ఎవరు అండి? ఎవరో కుర్రోడు. నా మీద పెద్ద గుర్తింపు లేదు, తెలియదు కదా, నేను ఎవడో తెలియదు కదండి. థియేటర్కి వెళ్ళాం. ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్. దీపక్ మహల్ నారాయణగూడ దగ్గర, నారాయణగూడ దీపక్ మహల్, ఒక పెద్ద కటౌట్ నాది ఇలా ఉంది, ఇలాగా రామారావు గారు పెట్టి. నేను అయ్యప్ప మాల్లో ఉన్న తలకి ఇలాగా గుంట చుట్టుకుని ప్రభాకర్ రెడ్డి గారితో పాటు, ఆయనతో పాటే కదండి దిగి లోపలికి వెళ్ళి ఓ అని బయట గొడవ. హరికృష్ణ గారు తెలుగు యువత ప్రెసిడెంట్, డౌన్ డౌన్ సినిమా ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ డౌన్ డౌన్ అట్ట. ఇంటర్వల్ బ్లాక్లో లోపలికి వచ్చాడు. అంకుల్ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు, క్రౌడ్ అసలు మాట వింటలేదు, కార్యకర్తలు, మీరు బయలుదేరి వెళ్ళిపోండి అన్నారు. సరే, ఆయనకి బాగా రామారావు గారిలా గౌరవించేవాడు హరికృష్ణ, ప్రభాకర్ రెడ్డి గారు. అవును, వాళ్ళ నాన్నగారు పాటు సమకాలీన అలాగా. అంటే నేను కూడా హరికృష్ణ గారికి దండం పెట్టి అలా కదిలే, ముందు కదిలే అంబాసిడర్ కారు ఎక్కామండి. అన్నా ఆడే అన్నా ఇక ఎంట పడ్డారండి ఆ కారు వెనకాల రాళ్ళు వేసి. ఆ వెనకాల మొత్తం దబా దబాని పడతానే ఉన్నాయి. ఆ డ్రైవర్ ఏదో కొంచెం మంచోడు కాబట్టి కరెక్ట్గా 14 స్టూడియోకి వచ్చేసింది. అక్కడ దొరికిన సారథి గారిని కానీ ఇంకెవరో ఆర్టిస్టులు దొరికారు, వాళ్ళందరినీ చెత్తకొట్టేశారండి. తర్వాత ఇతను ఎక్కడ ఉంటున్నాడు? పద్మాలయలో ఉంటున్నాడు. పద్మాలయలో ఉంటే చంపేయండి ఇతను అన్నారంట. నన్ను చంపేయడం ఏంటరా బాబు, ఇది నేను కాకపోతే ఎవడైనా చేసేవాడు ఇది అని రామారావు గారి దగ్గరికి నన్ను వెళ్ళమన్నారు రెడ్డి గారు. కృష్ణ గారు కూడా ఆయన ఏమండండి అంటే, ఆయన ఏమండు సార్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. సరే వెళ్ళాను, ఇంత పెద్ద సున్నుండలు క్యారేజీలు తీసుకుని లోపలికి వెళ్తే అబిడ్స్లో పెద్ద ఇల్లు, బస్సు వెళ్ళినా కూడా డోర్ వేస్తే బస్సు కనపడదండి. అవును, అలాంటి ఇంట్లోకి వెళ్ళాను నేను. వెళ్ళంగానే ఇలా కూర్చున్నాడు పెద్ద ఆయన, బయట కూర్చుంటారు. అవును, కూర్చున్నాడు. చుట్టూరు ఇప్పుడున్న పెద్ద తెలుగుదేశం లీడర్లు అందరూ నిలబడి ఉన్నారు. అలా చూసాడు ఆయన. ఇలాగ ఇటంటే ఇటీవల వెళ్ళిపోవాలి, ఇలా అంటే ఇటీవల వెళ్ళిపోవాలి, మొత్తం టర్న్ అయ్యి చెప్పేవాడు కదండి. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను లోపల వచ్చి పైన శాలువా ఒకటి కప్పుకున్నాడు అంతే. ఏం అన్నారు, నేను కాళ్ళ దగ్గర ఉన్నా, ఇక్కడే ఇలా కూర్చున్నా. ఇప్పుడు మీరు అలా కూర్చుంటే నేను కింద దండేసేసి కాళ్ళకి దండం పెట్టేసి నేను కూర్చుండిపోయా. కూర్చుండిపోతే ఎందుకు చేశారు ఇలాంటివి అన్నాడు. నేనండి ప్రభాకర్ రెడ్డి గారు, నేను కల్మషం లేకుండా చెప్పాను, తాడేపల్లిగూడెంలో మేము చూసిన హీరోయే మీరండి. ఎన్టీ రామారావు గారు అంటే మామూలు డ్రైవర్ రాముడు ఇది అంటే ఏదో 4-5 డైలాగులు చెప్తానండి అది అంటే, దానవీర సూరకర్ణంలో శకుని డైలాగ్ చెప్పండి అన్నారు. చెప్పాను, అద్భుతం, ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండండి అని ఒక బొట్టు పెట్టి ఒక పుస్తకం ఇచ్చారు నాకు, నందమూరి తారక రామారావు గారు అని. నాకు ఆ పుస్తకం మీద గౌరవనీయులైన పృథ్వీరాజ్ తమ్ముడికి శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పొజిషన్లో ఉన్నాడు ఆయన, మళ్ళీ మేమే బ్రదర్ అంటే ఆయన కాన్ఫిడెన్స్. పుస్తకం ఇచ్చాక ఏమిది అన్నాడు ఆయన. పంపించారండి వజ్రం గారు, కృష్ణ గారు, అమ్మగారు పంపారు, మీరు వారికి మేమంటే అభిమానం, ఇవ్వండి ఇటు. ఒక క్యారేజ్ ఇలా పెట్టినారు ఆయన. ఎంతంత నాగేంద్ర గారు ఎంతంత సున్నుండలు, అది ఇంత సున్నుండ మనం తింటేనే గట్టిగా తింటే హాస్పిటల్కి అవి నాలుగుకి అంటుకుపోతుంటాయి. ఆయన ఒకటి తీసుకుని మంచి నెయ్యితో చేయించినట్టున్నారు అని మొత్తం సున్నుండ తినేసాడు, టవల్ వేసాడు, తినేసాడు. అది 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 ఇవ్వండి అన్నారు. అంతే ఎంత
బాక్స్ అంటే జీడిపప్పు, గుండు జీడిపప్పు బాగా వేయించినవి ఉమ్. మనకు. నాకు తెలుసు ఆయన జీడిపప్పు తినడం, సున్నుండలు తినడం అని నేను దగ్గరుండి ఎదురుగుండి చూసి. తర్వాత మీరు చేయండి, వారి మీదకి ఎందుకు వెళ్తున్నారు మీరు, ఏమనుకుంటున్నారు మీరు, ఒక నటుడు వారు చేయకపోతే ఎవరైనా చేస్తారు, అలాంటివి పిచ్చి పనులు చేయకండి. అమ్మాయి వరం ఇచ్చాడు ఈయన. మోక్షం లభించింది. మా ఆఫీసుల దగ్గరికి అందరికి వెళ్ళండి, తిరగండి, ఎవరు మిమ్మల్ని ఎందుకంటారు, మీరు ఒక పావు, వీళ్ళు వాడుకున్నారు మిమ్మల్ని అన్నారా. సరే అన్నగారు ఇంకేమిటి అంటే నాకు కొత్త, నేను ఏదైనా అడిగి పారేయచ్చు, వీళ్ళకి భయం, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు వెనకాల, ఆయన గురించి నాకు తెలియదు కదా, ఏం కావాలి మీకు అన్నాడు. ఒక ఫోటో అండి, ఒక నిమిషం అన్నారు, అంతే. ఒక జుబ్బా వచ్చింది, పిలిచారు. అప్పుడు దాకా ఫోటో అంటే ఊరుకోవే, ఏమో మధ్య మాడుతున్నావా ఏమిటనుకున్న ఫోటో ఆయన, అది ఇది అన్నారు. 8 మంది వచ్చారండి అక్కడ ప్రెస్ వాళ్ళు, టక 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 టక, వారికి అన్ని బాగా పెద్దవి వేయించి వారికి అందజేయండి. శ్రీపతి రాజేశ్వర గారు ఉన్నారు. శ్రీపతి రాజేశ్వర పోరా, నీ జీవితం మారిపోయింది, ఆయన అన్నగారు దగ్గర నమస్కారం సార్, దేవుడు వరం ఇచ్చినట్టు అంతే. ఇంకా అక్కడి నుంచి ఎవరు మాట్లాడలే. ఏదో సీరియల్స్, రామారావు గారు బొట్టు పెట్టారు అనగానే పౌరాణిక పాత్రలు చాలా వచ్చినాయండి నాకు. నేను చెయ్యని క్యారెక్టర్ లేదు. ఈటీవీ భాగవతంలో బాపు గారు అంటాం, పెద్ద ఆయన బొట్టు పెట్టాడంటే తిరుగులేదు. ఫస్ట్ 200 మందిలో చూసి మీరే ఇంద్రుడు అన్నాడు ఆయన. ఫస్ట్ మేకప్ లేదు, ఏమి లేదు, ఇంద్రుడు మీరు సెలెక్ట్. భాగవతం 7 సంవత్సరాలు చేశాను సార్. అవును, నారదుడు తప్పించి అన్ని క్యారెక్టర్లు నేనే చేశాను. అవును, మీరు ప్రతి ఎపిసోడ్ లోని కనిపిస్తుండేవారు మీరు. అరుణ్ గోవిల్ క్యారెక్టర్, అరుణ్ గోవిలు, విష్ణుమూర్తి. ప్రతి ఎపిసోడ్కి అప్పుడు ఒక ఎపిసోడ్కి అప్పుడు రామాయణం ఇట్టి కదండి. అవును, 32,000 అండి ఎపిసోడ్కి అతనికి ఆ రోజుల్లో. 2 రోజులు చేస్తే 32,000. ఆ వాయిస్ కూడా 2వ ఎపిసోడ్ మీద వేయకూడదు, అలా ఉండేది. ఒకసారి చూశారు 4-5 సార్లు బాపు గారు, పృథ్వీరాజ్ గారు ఇటు రండి, ఆయన చాలా గౌరవంగా వంగండి ఇలాగా. నేను చెవులో, మీరు విష్ణుమూర్తి వేస్తారా అన్నారు. నేను ఏంటంటే మీరు ఇచ్చిన అవకాశం అది, నేను బ్లూ మేకప్ వేసుకుని విష్ణుమూర్తిలో వచ్చాను, అతనికన్నా ఇతనే బాగున్నాడు అన్నారు. అలాగా అంటే మీకు ముఖ్య అడ్వాంటేజ్, అదే అడ్వాంటేజ్ అండి. అది విష్ణుమూర్తి, తర్వాత రాముడు, తర్వాత రావణాసురుడు, మొత్తం క్యారెక్టర్లన్నీ. ఒక సీన్లో అయితే నేను ఒక పక్క ఇంద్రుడు, ఒక పక్క ఏమో రాక్షసరాజు, అలాంటివి కూడా చేయించాడు ఆయన. తర్వాత సుమన్ గారు బతుకున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ఒక చేశాడండి, నర్తనశాలని. ఆయన కృష్ణుడు, నేనేమో కార్తవీర్యార్జునుడు. పౌరాణిక చిత్రం చాలా ఖర్చు పెట్టాడు అప్పుడు ఆయన. నేను బాణాలు వేస్తే 1000 చేతులు అలాగా రావడం అలాగా. అవును, చాలా అంత గ్రాఫిక్స్ లేని రోజుల్లో గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు. అలా చేసాం. కోటి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు, బాపు గారు, కె రాఘవేంద్ర గారి దగ్గర చేయలేకపోయి ఉన్నాం. ఆయన దగ్గర కూడా ఒక 2-3 సీన్లు చేసాం. ఆ తర్వాత ఎవరే నువ్వు మామూలుగా నిలబడితే పెద్ద ఆయనలా ఉన్నవరా అని కూడా ఆయన, అదొక పెద్ద కాంప్లిమెంట్. అలాగా ఒక్కొక్కరు 1 by 1 అలా సీన్లు అలా చేసుకుంటూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఓకే వీడిని పెట్టుకోవచ్చు అనే ఒక ముద్ర వచ్చిందండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.